నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఉండి నియోజకవర్గంలో స్పష్టం చేసిన అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పెంచుతున్న సేవలు పేర్కొన్న జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే ఆరుమిల్లులు. తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన భీష్మ ఏకాదశి పూజలు. కేశవస్వామి గుడిలో కిక్కిరిసిన భక్తులు. ఘనంగా అన్న సమారాధన. తాళ్లపూడి మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. పాల్గొన్న కూటమి పార్టీల నాయకులు. బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి పాటల పోటీలకు ఎంపికైన దోబచెర్ల బాలిక శ్రీవల్లి. హర్షం వ్యక్తం చేసిన సంఘమిత్ర స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు. అంగరంగ వైభవంగా నిర్వహించిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవాలు. రథోత్సవంలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యతనిచ్చి గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేయాలి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ సమావేశంలో అధికారులను సూచించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కోపల్లి గ్రామంలో 12 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 4 రహదారుల వంతెనకు గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. దశాబ్ద కాలంగా ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుందన్నారు. ఈ పనులు పూర్తయితే భీమవరం నుండి గుడివాడ, విజయవాడ వెళ్లేందుకు ఇదే ప్రధానమైన మార్గం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. వారం రోజుల్లో మట్టి తోలేసుకుంటే బాగా దాంట్లో పశ్చిమ గోదావరి జిల్లాలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ అంశంపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో భీమవరంలో గురువారం నిర్వహించిన ప్రచార రథయాత్రకు ఆమె జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యంగా జిల్లాలో బాల్య వివాహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈ శాఖల అధికారులు డి శ్రీలక్ష్మి, ఆర్ రాజేష్, ఆర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు న్యాయస్థానం నిర్ధారించిన నేపథ్యంలో సంబంధిత బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ భీమవరంలో తెలుగుదేశం శ్రేణులు ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో పాటు వ్యవసాయ మార్కెట్ అధ్యక్షురాలు కలిదిండి సుజాత పాల్గొన్నారు. తణుకు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నెలకొల్పిన బ్లడ్ సెంటర్, హిమోఫీలియా ట్రీట్మెంట్ సెంటర్తో పాటు ఫిజియోథెరపీ విభాగాలను పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణలు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలను పెంచేందుకు ఈ నూతన సదుపాయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిని అందరూ వినియోగించుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తీర్ణమైనటువంటి వైద్యాన్ని పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా
అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు మన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలికంగా ఎంతో మందికి అవసరమైనటువంటి 3 ప్రత్యేక విభాగాల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో మొదటిగా మనకి ఇక్కడ బ్లడ్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంవత్సర కాలం పైగా దాని మీద ఈరోజు ప్రయత్నాలు చేసి మన జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారు, అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు వీరిద్దరి సహకారంతో ఈరోజు బ్లడ్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే రెండవది మనకి ఫిజియోథెరపీ సెంటర్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు హెమోఫీలియా సెంటర్ని కూడా ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. మన గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఈరోజు హెమోఫీలియా సొసైటీని కూడా ఏర్పరిచి దానికి సంబంధించి ఇంజక్షన్లు కూడా ప్రభుత్వ పరంగా అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు అటువంటి వారికి అందరికీ కూడా ఈరోజు ఉచితంగా ఇంజక్షన్లు అందించడం జరుగుతుంది. దీని ద్వారా ఈరోజు ఇప్పటికే మన తణుకు ప్రాంతంలో దాదాపు 35 మంది లబ్ధిదారులుగా దీన్ని గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా ఉచితంగానే ఇక్కడ ఆ ఇంజక్షన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ విధంగా మన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ముఖ్యమైనటువంటి సేవలను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా ఆనందం. కనుక ప్రతి ఒక్కరూ కూడా వీటిని వినియోగించుకొని మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ కౌసర్ భాను, ఆసుపత్రుల జిల్లా సమన్వయాధికారి డాక్టర్ పి సూర్యనారాయణ, జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె సాయి కిరణ్, ఎక్స్రే విభాగం అధికారి వైవీఎస్వి రాయుడు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వల్లూరి గంగారావు, సభ్యులు పాల్గొన్నారు. భీష్మ ఏకాదశిని తణుకు ప్రాంతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని కేశవస్వామి దేవాలయానికి గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా స్వామి అమ్మవార్లను ముస్తాబు చేశారు. పరమ పవిత్రమైన ఈ పర్వదినానికి మూల పురుషులు భీష్మ పితామహుడు, ధర్మశాస్త్రాలు క్షుణ్ణంగా తెలిసిన జ్ఞాని అయిన మహావిష్ణువుకు అతి ప్రీతికరమైన మాఘశుద్ధ ఏకాదశిని తన పేరుతో బహుమానంగా ఆ స్వామి నుంచి పొంది భీష్మ ఏకాదశిగా పిలిపించుకున్న భీష్మాచార్యుడు భారత ఆధ్యాత్మిక చరిత్రలో ప్రముఖునిగా పేరొందారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా భీష్మ ఏకాదశిని ఘనంగా నిర్వహించుకోవడం సనాతన సాంప్రదాయంగా వస్తోంది. దీనిని పురస్కరించుకుని కేశవస్వామి ఆలయంలో వివిధ దైవ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. అలాగే స్వామిని రథంపై ఎక్కించి పాతూరులోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. దాంతో భక్తులు బయటకు వచ్చి పూజలు చేశారు. ఇదిలా ఉండగా ఆలయ ప్రాంగణంలో గీతా పరివార్కు చెందిన సేవకులు భగవద్గీత పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మద్దెనపూడి రామకృష్ణ, శివరావు, సుజాత దంపతులు కళ్యాణం నిర్వహించగా తెలుగుదేశం పట్టణ మాజీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ, కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు గురువారంతో ముగియగా చివరి రోజు కూడా నిర్వహించి అందరి అభిమానం అందుకున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో జై పురుషోత్తం ఆధ్వర్యంలో నిర్వహించిన హరికథా గానం సభికులను అలరించింది. దీనికి తిరుపతికే చెందిన కె కుప్పుస్వామి, ఎన్ విద్యాధర్లు సాంకేతిక సహకారం అందజేశారు. సొసైటీ అధ్యక్షురాలు చిలుకూరి సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణారావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంకా రాజకుమారి, సొసైటీ కార్యదర్శి జీడికుంట శర్వాణి, మాజీ కార్యదర్శి బొమ్మిడి కమలాదేవి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ వంకా వసుంధర, సభ్యులు మన్నే విజయ, నిమ్మగడ్డ కృష్ణకుమారి, మూతుకు కనకలక్ష్మిలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ మెరుగైన వైద్య సేవలు పొందే విధంగా చర్యలు తీసుకున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తాళపూడి మండలం పెదవేం, తిరుగుడుమెట్ట గ్రామాలలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు గురువారం అందజేసి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వైద్య సేవలు చేయించుకున్న వారికి కూడా సహాయం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరోవైపు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎన్ శ్రీరామ్, కూటమి పార్టీల నాయకులు ఆళ్ల హరిబాబు, ఎస్ చిన్ని, అన్నమరెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు. బెంగళూరు నగరంలో ఈ నెల 30వ తేదీన జాతీయ స్థాయి బాలల పాటల పోటీలలో పాల్గొనేందుకు నల్లజర్ల మండలం దూబచెర్ల గ్రామానికి చెందిన సంఘమిత్ర పాఠశాల 2వ తరగతి విద్యార్థి పూజా శ్రీవల్లి ఎంపికైనట్లు ఈ స్కూల్ డైరెక్టర్ అంబడి శ్రీనివాసరావు గురువారం విలేకరులకు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో ఈ బాలికను ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా పాల్గొనే అవకాశం లభించడం తమ విద్యాసంస్థకు గర్వకారణమన్నారు. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఇటువంటి గొప్ప అవకాశాలు లభించడం వల్లే ప్రజలను ఆనందపరుస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.